జై సద్గురు మహారాజ్కి జై. ఈ కార్యక్రమానికి మన పరమేశ్వర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మొన్ననే మేము శంకర్పల్లి దగ్గర ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ ప్రోగ్రాం చూసిన తర్వాత మళ్ళీ ఎల్లుండి ఉంది ప్రోగ్రాం, వస్తారా అని అన్నాడు. నేను మళ్ళీ వీలు చూసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ ఎందుకో రావాలనిపించింది. నిన్ననే సాయంత్రం నేను ప్రోగ్రాంకి వస్తున్నాను సార్ అంటే రండి అన్నాడు. 7:30కు రెడీ ఉండండి అన్నాడు. 7:30కు వచ్చేసి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ అధ్యక్షత వహించినటువంటి కృష్ణమూర్తి ఆచార్యుల వారికి, గురువులకి, ఓపికతోటి వింటున్నటువంటి భక్తులకి అందరూ కూడా పాదాభివందనాలు. నేను సిద్ధ సమాధి యోగ తరఫున, నేను సిద్ధ సమాధి యోగ టీచర్ని, సిద్ధ సమాధి యోగ తరఫున ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. మన ఇంతకుముందు యోగా గురువు వారు చెప్పారు హఠయోగం గురించి. అట్లనే మనము అష్టాంగ యోగ ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వీటి ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ సాధనతో పాటు యోగ సాధన కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు అంతా ఇక్కడ కూర్చొని ఉండడం, వినడం కూడా ఒక ధ్యానంలో ఉన్నటువంటి అవకాశంగా మీ ఉన్నది. ఎందుకంటే ఉదయం నుంచి మీరు ఈ ప్రోగ్రాం అంతా వినుకుంటా మనసంతా ఇక్కడనే ఉంది, ఎక్కడ పోకుండా ఉంది. దీని ద్వారా మనసు నిశ్చలమైనటువంటి స్థితికి వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం హాస్పిటళ్ళల్లో ఇన్ని సర్జరీలు చేసిండ్రు అవి అనేటువంటిది ఇది కాదు అభివృద్ధి అయినటువంటి దేశము. ఆపరేషన్లు లేకుండా, హాస్పిటల్ లేకుండా ఉన్నప్పుడే మన దేశము అభివృద్ధి చెందినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సాధనల అందరం కూడా పాల్గొనాలి. గురువు గారికి మనం సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందరికి వెళ్ళేటట్టుగా చూసి సపోర్ట్ చేసి మీతో పాటు మీ పక్కవారిని, బంధువులను ఇంకా అందరినీ ఇందులో చేర్పించి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మీరంతా సహకరించి ఈ సంస్థను అభివృద్ధి దశలోకి తీసుకురావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృష్ణమూర్తి గారు ఎన్నో రోజుల నుంచి శ్రమ పడుతున్నారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటిది, కానీ వారు ఎలానో నిర్వహిస్తున్నారు. మనకందరికీ తెలియదు, మనం వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, కానీ అందరిని రప్పించడానికి వారు ఎంతో శ్రమపడ్డారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇంకా ఈ సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై గురుదేవ్. మరి సురేందర్ రెడ్డి గారు ఎస్ఎస్వై నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నా అని చెప్పారు. అంటే ఋషి ప్రభాకర్ సిద్ధ సమాధి యోగా అనేటువంటి దాన్ని ఋషి ప్రభాకర్ గారు ప్రారంభించారు. చాలా కాలం నుంచి అది కొనసాగుతుంది. దాంట్లో నుంచే ఒక శాఖ ఆవిష్కృతమైంది, అది ఎంఎంవై, అది భిక్షమయ్య గురూజీ. అది వారు కూడా దాంట్లో నుంచే వచ్చి, అంటే ఆ శాఖలో ఇది ఒక భాగంగానే మనం చెప్పుకోవచ్చు ఇంటర్నల్గా. మరి వారు కూడా ఎంతో ప్రచారం చేశారు మా ప్రాంతంలో భిక్షమయ్య గురూజీ వారు. అంటే యోగా అంటే యోగా ఆసనాలు వేసుకోవడమే కాకుండా ఆహార నియమాలు, ఆచరణ విధానాలు కూడా సూచించి మనిషికి ఒక డిసిప్లిన్ లైఫ్ రావాలి అనేటువంటిది దాంట్లో నేర్పిస్తారు. చాలా మంచిది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.